హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక బీట్ మ్యూజిక్ ఫోటో ఎడిటింగ్ అనేది మీ ఫొటోస్తో విఎన్ అప్లికేషన్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియో తీసుకొస్తాను విఎన్ అప్లికేషన్లో. ఓకే, ఈ పోస్ట్లో కిందకు వస్తారు. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ పైన క్లిక్ చేస్తే ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ ఉన్న గెట్ హియర్ పైన క్లిక్ చేయండి. గూగుల్ డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ మ్యూజిక్ని చేసుకోండి. ఆ తర్వాత ప్లేస్టోర్లో విఎన్ అప్లికేషన్ ఫ్రీగా ఉంది. విఎన్ అని కొడితే వస్తుంది. స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, నేను అదే వాడుతున్నాను. మీరు కూడా అదే చేసుకోండి. ప్లేస్టోర్లో ఉచితంగా ఉంది. ఆ తర్వాత వచ్చేసి మనం విఎన్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ టాప్లో స్కానర్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. టాప్లో గ్యాలరీ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. నేను ఇచ్చిన క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకోండి. నా దగ్గర నుంచి చేసుకున్నారు కదా, నాకు ఇక్కడ యూజ్ టెంప్లెట్ అని వచ్చింది. మీకు డౌన్లోడ్ అని వస్తుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. డౌన్లోడ్ అవ్వకపోతే 1-2 సార్లు యాప్ని క్లోజ్ చేసి ఫ్రెష్గా ఓపెన్ చేసి స్కానర్ పైన క్లిక్ చేసి క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ని 2-3 సార్లు ట్రై చేయండి. ఏదో ఒకసారి యాడ్ అవుతుంది. అది మీ ఫోన్ ప్రాబ్లం కాదండి, విఎన్ఏ కొద్దిగా స్లోగా ఉంది కాబట్టి 2-3 సార్లు ప్రయత్నించండి, వస్తుంది 100%. యూజ్ టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయిన తర్వాత గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ ఫొటోస్ని తీసుకోవాలి. డీటెయిల్డ్గా చెప్తాను. ప్రతి ఫోటోని తీసుకుంటాను. 1 రీప్లేస్ పైన క్లిక్ చేశాను. అండ్ 2, 3, 4 కొన్ని ఫొటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఇలా మీరు కూడా మీ ఫొటోస్ కొన్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. యాడ్ అవుతున్నాయి, ప్రాసెస్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టాలి మీరు, టెంప్లెట్ డౌన్లోడ్ అవ్వాలి కాబట్టి. ఓకే, ప్రతి ఫోటోని క్లిక్ చేసి క్రాప్ పైన క్లిక్ చేసి కరెక్ట్గా ఈ క్రాప్ షేప్లోకి ఫోటోని అటు ఇటు జరుపుకోండి. రైట్ మార్క్. ఇంకొక ఫోటో క్రాపు మిడిల్లోకి చూసుకోండి. ఓకే, బాగుంది. ఈ ఫోటో క్రాపు పక్కకుంటే కొద్దిగా ఇలా జరపండి, ఇలా అడ్జస్ట్మెంట్ చేయండి. క్రాపు ఇలా రైట్ మార్క్, క్రాపు 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా ఫోటోని మిడిల్లోకి ఇలా పెట్టండి. రైట్ మార్క్. ఇలా అన్ని ఫొటోస్ని చేసుకోండి. చేసిన తర్వాత టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఈ టెక్స్ట్ పైన టచ్ చేస్తే ఎడిట్ వస్తుంది. దీన్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ఇక్కడ మీది ఏదైనా రాసుకోండి. ఎగ్జాంపుల్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి రాద్దాం, పగిటి మహేంద్ర. ఓకే చేశాను. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసేయాలి. ఓకే, ఈ వీడియోని సేవ్ చేసేద్దాం. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసే మన ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఇది సేవ్ చేశాక దీనికి మళ్ళీ మ్యూజిక్ యాడ్ చేయాలి. ఓకే డన్ను. ప్లస్ న్యూ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం సేవ్ చేసిన వీడియోని తీసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. వచ్చింది కదా, లాస్ట్కి వెళ్తే ఈ బ్లాక్ స్క్రీన్ ఉంటుంది, డిలీట్ చేసేయండి. ఫస్ట్కి రండి, ఈ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఫోటో వీడియో పైన సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక మ్యూజిక్ వీడియో ఇచ్చా కదా మీకు, అది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో లాస్ట్కి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని వస్తుంది, ఇది క్లిక్ చేస్తే ఆడియో బయటకు వస్తుంది. ఇప్పుడు తీసుకున్న వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇప్పుడు ఆడియో పాత వీడియో ఉంటుంది, ప్లే చేస్తే ఈ మ్యూజిక్కి ఈ వీడియోకి సింక్ అవుతుంది, సూపర్ వస్తుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. దీనికోసం టాప్లో సేవ్ సింబల్ క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ అయిపోతుంది. అంతే. థ్యాంక్ యూ.